మౌన పోరాటం మౌన పోరాటం. అవసరానికి వాడేసుకుని విసిరి పారేస్తే అడిగేవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? అంకుల్, నేనేవలా అనుకోలేదు. లేదంటే చంపేద్దాం అనుకున్నావా? మీ అమ్మ చెప్పిందా మహేంద్ర కూతురు నాశనం చేసి చంపేరా అని? సార్, అనవసరంగా మాట్లాడకండి. మా అమ్మకు అసలు రుద్ర విషయమే తెలీదు. ఆమెను అనవసరంగా లాక్కండి. ఏ ఎందుకు లాక్కూడదు? నిన్నిలా పెంచిందే మీ అమ్మ కదా. అరే, మా అమ్మకి రుద్ర విషయమే తెలీదు తెలీదు తెలీదు. తెలీదంటే వదిలేస్తాననుకుంటున్నావా? నిన్ను చంపేస్తాను చంపేస్తాను. నువ్వు పోతలకి ఈ రోజు నేను వీడిని చంపి ముక్కలు ముక్కలుగా నరుకుతాను. ద్వారక అమ్మాయికుడు మంచివాడు. ఏంటి వీడు మంచివాడా? ఒక పోలీస్ అయ్యుండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే అమ్మాయితో రొమాన్స్ చేసేవాడు మంచివాడా? ద్వారకకి వేరే ఎవరితోనూ ఎలాంటి పరిచయాలు లేవు. తను ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడు. వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడు. మరి నిన్నెలా చూశాడు? లేదు డాడ్, ద్వారక నా వంక చూడలేదు. నేనే ద్వారక వెంట పడ్డాను, లవ్ చేశాను. నువ్వు లవ్ చేస్తే మంచివాడైతే రిజెక్ట్ చేయాలి కదా. రిజెక్ట్ చేశాడు డాడ్. నాకు పెళ్ళైంది, నువ్వు నా మీద ఆశలు పెట్టుకోకు అని కూడా చెప్పాడు. నేను లోపల చాలా ఏడ్చాను, నరకం అనుభవించాను. ద్వారకని లవ్ చేయడం కుదరకపోయినా తనతో ఫ్రెండ్షిప్ చేసే ఆ సంతోషాన్ని మాత్రం నాకిచ్చాడు. ఫ్రెండ్షిప్ పేరుతో నిన్ను హోటల్కి పిలిచి ఇష్టం వచ్చినట్టు చేసేసి నెలతో పట్టేట్టు చేశాను. ఇప్పుడు దీని సమాధానం ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? నెల నెల నీ కడుపులో బిడ్డ పెరుగుతుంటే అందరికీ తెలియదా? వాళ్ళంతా ఏంటని అడుగుతుంటే నేనేం సమాధానం చెప్పాలి? అయ్యో, సొసైటీలో మా పరువు ప్రతిష్టలు ఏమవ్వాలి? ఇంత పెద్ద కుటుంబంలో ఇలాంటి నీచమైన పని చేసిన వీణ్ణి చంపిన పాపం లేదు. సార్, నేను చెప్పేది వినండి. ఏంట్రా? ఏంటి వినాలా? వినాలా? ఏంట్రా? పోలీసు అని పొగరా? అది నిజాయితీగా ఉండేవాడికి ఉండాలరా, నీలాంటి వాడికి కాదు. నువ్వు చేసిన పని నీ కమిషనర్కి చెప్తే వెంటనే నిన్ను పీకి పడేస్తాడు. పీకి పడేస్తాడు. అప్పుడు నువ్వెంతో మంచివాడివనుకుంటున్న మీ అమ్మకు కూడా నీ భోగోతం తెలుస్తోంది. డాడ్, ఇందులో ఆయన తప్పేమీ లేదు. అంతా నాదే తప్పు. ఎస్ డాడ్, అంతా నాదే తప్పు. ద్వారక ఏదో నా మీద ఆశపడో పొరపాటు పడో ఏదో తప్పు చేసుండడు. అందులో నా పొరపాటు కూడా ఉంటుంది కదా డాడ్. ప్లీజ్ డాడ్, ద్వారకని వదిలేయండి ప్లీజ్ డాడ్. నో బేబీ, ప్లీజ్. వీణ్ణి వదిలే ప్రసక్తే లేదు. రాయ్ లేరా, వెంటనే వెళ్ళి కమిషనర్ కంప్లైంట్ చేస్తాను. వీడి మీద కేసు పెడతాను. సార్ ప్లీజ్ సార్, అంత పని చేయొద్దు సార్. నా ఉద్యోగం అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా అమ్మ అంటే నాకు ప్రాణం సార్. మీరు వెళ్ళి నా పై ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తే నా ఉద్యోగం ఖచ్చితంగా పోతుంది సార్. ఊరందరితో పాటు ఈ విషయం మా అమ్మ కూడా తెలిసిపోతుంది. మా అమ్మకి తెలిస్తే నా పరువు పోతుంది సార్. మా అమ్మ నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది సార్. నా ఉద్యోగం పోయినా మా అమ్మ నుంచి దూరం అయిపోకూడదు. ప్లీజ్ సార్, ఈ విషయం ఎవరికీ తెలియనివ్వద్దు. నేను చెప్పకపోయినా 2-3 నెలల తర్వాతైనా నా కూతురు నెల తప్పింది అని మొత్తం అందరికీ తెలిసిపోతుందిరా. అప్పుడు దానికి కారణం ఎవరని చెప్పాలరా? నేను సార్ ఎవరని చెప్పాలి? పెళ్లి కాకుండా నెల తప్పిన నా కూతుర్ని ఎక్కడ దాయాలి? చెప్పరా, సమాధానం చెప్పు. చెప్పరా సమాధానం. సార్ ప్లీజ్ సార్. రేయ్, నీ దగ్గర సమాధానం ఉండదు. అందుకే నేనిప్పుడే కమిషన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తాను. కమిషనర్ కంప్లైంట్ ఇస్తాను. డాక్టర్తో నా కూతురు చేసిన తప్పుని
సరిదిద్దుకుంటాను నేను. సరిదిద్దుకుంటాను. ప్లీజ్ డాడ్, ప్లీజ్ డాడ్, నేను డాక్టర్ దగ్గరికి రాను డాడ్. నువ్వు డాక్టర్ దగ్గరికి రాకపోతే వీణ్ణి పెళ్లి మండపానికి రమ్మను. డాడ్, ఎస్ బేబీ, అతను నిన్ను పెళ్లి చేసుకోమను. అది వెంటనే. పెళ్ళైతే నా కూతురుకొచ్చిన ప్రెగ్నెన్సీ అక్రమం అవదు, సక్రమం అవుతుంది. కానీ నేను పోలీసుని, చట్టబద్ధమైన ఉద్యోగం చేస్తూ చట్టవిరుద్ధంగా రెండో పెళ్లి ఎలా చేసుకోను? అయితే నీ మొదటి పెళ్ళానికి విడాకులిచ్చి నో. నోనా? మరి నా కూతురు పరిస్థితి ఏంటి? డాడ్, ఇప్పుడంటే అన్నావు, ఇంకెప్పుడు అలా అనుకో. ద్వారకకి అవంతక్క అంటే ప్రాణం. ఆయనకి అమ్మంటే ప్రాణం, పెళ్ళావంటే ప్రాణం. అందరూ ప్రాణాలే, ఒక్క నువ్వు తప్ప. డాడ్, ఇంకేం చేయమంటావు బేబీ? నిన్ను ప్రాణానికి ప్రాణంగా పెంచుకొని ఇప్పుడు నీ జీవితానికి ఒక పరిష్కారం కూడా చూపించలేని చేతగాని వాళ్ళని చేసావు మమ్మల్ని. చేతగాని వాళ్ళని చేసావు మమ్మల్ని. సరే, అయితే దీనికి పరిష్కారం ఏంటో నువ్వే చెప్పు. మేము పెళ్లి చేసుకుంటాం డాడ్, కానీ ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని సీక్రెట్ గానే కాపురం చేస్తాం. కానీ రుద్ర, ఇలాంటివి ఎక్కువ రోజులు తాగవు. ఎవరు చెప్తారు ద్వారకా? మనం సైలెంట్ గా సంసారం చేస్తుంటే ఎవరికైనా ఎలా తెలుస్తుంది? నీకు చెప్పినట్టుగా నువ్వు 3 రోజులు అక్క దగ్గరుండు, ఇంకొక 3 రోజులు డ్యూటీ పేరు చెప్పి నా దగ్గరుండు. ఛ! ఇంత పరువు ప్రతిష్టలున్న కుటుంబంలో పుట్టిన నా కూతురికి ఎంతో గ్రాండ్గా పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ చివరికి ఇలా సీక్రెట్ గా పెళ్లి చేయాల్సిన కర్మ పడుతుంది అనుకోలేదు. అయ్యో! కానీ రుద్ర, చూడు చూడు చూడు, ఇప్పుడేం చెప్తాడో చూడు. నువ్వు అన్నీ అనేసుకుంటున్నావు, కానీ అతనికి ఇది కూడా ఇష్టం లేదు. అసలు తనకి నిన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. సార్, ఇది ఇష్టం గురించి కాదండి. మరి దేని గురించి? మరి దేని గురించి అండి? ద్వారకా ప్లీజ్, అసలు ఒప్పుకోరు అనుకున్న డాడ్ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు నువ్వు అడ్డం పడితే అది కాదు రుద్ర. నువ్వింకా కాదంటే నాకు చావు తప్ప వేరే దారి లేదు ద్వారకా. అయ్యో, పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. నీకే అర్థం కావట్లేదు. నీ కళ్ళ ముందే డాడ్ నా కోసం నిన్ను చంపాలన్న ఆవేశాన్ని పక్కన పెట్టారు. నీ ఉద్యోగం తీయించాలన్న కోపాన్ని వదిలేశారు. చివరికి నీ అమ్మగారి పరువును కాపాడారు. కానీ కానీ నువ్వు ఒక్క స్టెప్ కూడా డౌన్ అవ్వను అంటున్నావు. డౌన్ అవ్వను అంటున్నావు. ఓకే ఓకే ద్వారకా, నువ్వు డౌన్ అవ్వకు. ఇంకా నువ్వు వెళ్ళిపో. ఇంటికి వెళ్ళి అవంతక్కతో హ్యాపీగా ఉండు. కానీ ఇంకొక గంట ఆగి నీకొక మెసేజ్ వస్తుంది, నన్ను ఆఖరి చూపు చూడమని. బేబీ బేబీ రుద్ర, ఇది కన్ఫర్మ్ ద్వారకా. నాకింక వేరే దారి లేదు. నేను ఫిక్స్ అయిపోయాను. రుద్ర, నువ్వు అతని కోసం చచ్చిపోవాలని ఎలా నిర్ణయించుకున్నావు? సారీ డాడ్. ద్వారక కోసం నేను చచ్చిపోవడం కూడా నాకు ఇష్టమే. కానీ తనకిష్టం లేని పని చేస్తూ కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు డాడ్. చూడరా చూడరా, ఇదిరా ప్రేమంటే. తనని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. డాడ్ ప్లీజ్, మీ కూతురుగా
ఇన్ని రోజులు మీకు ఆనందాన్ని ఇచ్చాను, కానీ ద్వారక లేకుండా నేను బతకలేను. అలా అని తన మనసుని కష్టపెట్టి ఈ పెళ్లికి కూడా ఒప్పించలేను. ఇంకా ఈ కూతుర్ని వదిలేసుకోండి. లేదు అనుకోండి. ద్వారక కోసం ఆనందంగా నేను చచ్చిపోతాను. బాయ్ ద్వారక. రుద్ర, వచ్చాడు దారిలోకి. ఏంటి? సరే రుద్ర, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. అర్థం చేసుకున్నాం. పంతులు గారితో మాట్లాడి రేపో ఎల్లుండో ముహూర్తం పెట్టించేస్తారు. ఇలా పెళ్లి చేయడం ఇదే మా తలరాత అనుకుంటారు. మీరు ఫిక్స్ అయిపోండి. ఈ శుక్రవారమే మీ పెళ్ళైపోతుంది. నేను వెళ్ళి ముహూర్తం పెట్టించేస్తాను. బాబు ఏమనుకోకు. ఒక తండ్రిగా అది ఆవేశం అంతే. బటన్ పెట్టుకో, నేను వెళ్ళి ముహూర్తం పెట్టిస్తాను. నన్ను క్షమించు ద్వారక. నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాను, కానీ ఏం చేయను. తన కూతురికి పలానా వాడు మొగుడు అని నా తండ్రి చెప్పుకోగలగాలి. పలానా వాడు నా తండ్రి అని నా కొడుకు చెప్పుకోగలగాలి. అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీకు మాటిస్తున్నాను ద్వారక. అవంతి నాకు అక్క. నేను తనని బాధపడేలా చేయను. మీ అమ్మ నాకు అత్త. ఆవిడకి మా వాళ్ళకి మధ్య ఉన్న అపార్థాలు తీసేసేలా చేస్తాను. ఎస్, ఇది నిజం ద్వారక. ప్లీజ్, నువ్వు పెళ్లికి తప్పక ఒప్పుకోవడం కాకుండా కొంచెం ఇష్టంతో నా మెడలో తాళి కట్టు. ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేద్దామనుకున్న మా మామ్ డాడ్ ఆశలు, ఎన్నో నగలు, బట్టలు, పెద్ద పెళ్లి మండపం లాంటి నా కళ్ళలు అన్ని సాక్రిఫైస్ చేస్తున్నాను. కనీసం నాకు చిన్న సంతోషాన్నైనా ఇవ్వు ద్వారక. పెళ్లిలో సంతోషంగా ఉండు ప్లీజ్. నా మనసు అసలు ఒప్పుకోవడం లేదు రుద్ర. ఈ పెళ్లి చట్ట విరుద్ధం, కానీ దానికంటే ఒక ప్రాణం ముఖ్యం. అందుకే నాకిది తప్పట్లేదు. నా మొహంలో చిరునవ్వు అనేది ఇక కనపడకపోవచ్చు, కానీ ఈ పెళ్లి వరకు నవ్వడానికి ట్రై చేస్తాను. ఏం చేస్తాను? అన్నీ సాక్రిఫైస్ చేస్తున్నాను. దీనికి కూడా కాంప్రమైజ్ అవుతానులే. కానీ ఒక్క విషయం, 2 రోజుల్లో పెళ్లి అంటే నువ్వు ఈ 2 రోజులు ఇంటికి వెళ్లకుండా ఉండాల్సి వస్తుందేమో. పెళ్లికి బట్టలు అవన్నీ కొనాలి. మినిమం షాపింగ్ అయినా చేయాలి. ఎవరినీ పిలవకపోయినా మనిద్దరమైనా గ్రాండ్ గా రెడీ అవ్వాలి కదా. బ్యూటీ పార్లర్ కి, మెన్స్ పార్లర్ కి తిరగాలి. మరి ఈ పనులన్నీ... ఒక్క నిమిషం, ముందు నేను మా పై ఆఫీసర్కి ఫోన్ చేసి ఓ 3 days లీవ్ అడగాలి. నువ్వు ఇక్కడే ఉండు.
రంగనాథ్ గారు, అగ్రోస్టీల్ కంపెనీతో మనం చేసుకున్న అగ్రిమెంట్ పేపర్స్ అన్ని నా ఫోన్కి పంపించండి వెంటనే. ఓకే మేడం. ఓకే. ద్వారకా చెప్పు. అమ్మా. చెప్పు ద్వారకా. అమ్మా, నీతో నేను విషయం చెప్పాలి. చెప్పు ద్వారకా. అది నేను. ద్వారకా, ఏం జరిగింది? ఏం లేదమ్మా. నేను నీ తల్లిని. నీ మాటలో తేడా నేను గుర్తుపట్టగలను. నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నావు. ప్రాబ్లమా? అబ్బే అదేం లేదు. నేనే ప్రాబ్లంలో లేను. అర్జెంట్ పని మీద వరంగల్ వెళ్తున్నాను. అది నీకు చెప్దామనే ఫోన్ చేశాను అంతే. వరంగలా? అవునమ్మా, ఓ కేసు పని మీద వెళ్తున్నాను. 3 డేస్లో వస్తాను. డ్యూటీ పని మీద కదా వెళ్తున్నావు? సరే ద్వారకా. అలాగే అమ్మా, అలాగే. ద్వారకా, జాగ్రత్త. ఓకే అమ్మా, బాయ్. ద్వారకా, చెప్పేశావా మీ పై ఆఫీసర్కి? చెప్పాను. ఓ 3 డేస్ లీవ్ కావాలని అడిగాను. ఓకే అన్నారా? ఓకే అన్నారు. ఇట్స్ ఓకే. ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండలేను. ఇంత టెన్షన్లో నేను చేస్తున్న తప్పుని కవర్ చేసుకొని నార్మల్గా నవ్వుతూ అవంతి ముందు నిలబడలేను. అంటే ఇప్పుడు నాతో పెళ్లి కొప్పుకొని తప్పు చేశానని ఫీల్ అవుతున్నావా? ఇక్కడ నేను చేస్తుంది తప్ప ఒప్ప అనేది ఇంపార్టెంట్ కాదు. అవంతికి చేస్తుంది న్యాయమా అన్యాయమా అనేదే ఇంపార్టెంట్. అంటే నేనేమైపోయినా పర్వాలేదనని ఉద్దేశం? నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను కదా, నీకు న్యాయం జరుగుతున్నట్టే. అక్కడ అవంతి జీవితమే అన్యాయం అయిపోతుంది. అదేంటి? అవంతికి అన్యాయం జరుగుతుంది అంటే నాకు కూడా అన్యాయం జరుగుతున్నట్టే కదా? నీకెందుకు అన్యాయం జరుగుతుంది? మరి నీకు 2 భార్యలున్నప్పుడు నీ జీవితంలోకి నేను రావడం వల్ల అవంతికి ఎంత అన్యాయం జరుగుతుందో, అవంతి నా జీవితంలోకి రావడం వల్ల కూడా నాకు కూడా అంతే అన్యాయం జరుగుతుంది కదా? నువ్వు అవంతి నాకు భార్య అని తెలిసే నీ ఇష్టంతో నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. అంటే నువ్వే అవంతి జీవితంలోకి నా జీవితంలోకి అడుగు పెడుతున్నావు. కానీ అవంతికి నీ గురించి నేనేమి చెప్పలేను. ఫ్యూచర్లో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అవంతితో మ్యారిటల్ అగ్రిమెంట్ ఏమీ చేసుకోలేదు. సో అవంతి నీ లైఫ్లోకి రావటం లేదు. న్యాయపరంగా వెళ్ళినా ధర్మపరంగా చూసినా అన్యాయం అవుతుంది నా అవంతి మాత్రమే. అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటూ ఏదో ఫేవర్ చేస్తున్నట్టు గ్రేట్ గాను, ఏ అన్యాయం చేయనట్టు నార్మల్గా తన ముందు ఉండలేను. అందుకే ఎవరైనా ఫ్రెండ్ ఇంటికో లేదంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకొని ఉంటాను. 3 రోజులు అయ్యాక ఇంటికి వెళ్తాను. ఓకే, నీ ఫీలింగ్స్ ని నేను గౌరవిస్తాను. నా ఫీలింగ్స్ ని నువ్వు పట్టించుకోకపోయినా సరే. అందుకే నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గర హోటల్ రూమ్ లోనే ఉండొద్దు. నా ఫ్రెండ్ మానస ఉంది కదా, దాని ఫ్లాట్ లో ఉండు. నేను దానికి చెప్తాను. మరి మ్యారేజ్ అయ్యాక
మ్యారేజ్ అయ్యాక ఎక్కడుండాలో ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిస్తాను. సారీ ద్వారక, నా వల్ల నీకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఏం చేస్తాను? చేసిన పని ఎలాంటిదైతే అలాంటి రిజల్టే వస్తుంది కదా. తప్పదు, ఫేస్ చేస్తాను. ఇంటికెళ్ళి నా డ్రెస్సులు తీసుకొని వస్తాను. బాయ్. ఓకే, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మ్యాప్ షేర్ చేస్తాను. డైరెక్ట్గా అక్కడికి వచ్చేసాయి. డాడ్, ఆల్ సెట్. ద్వారక అన్నింటికి ఒప్పుకున్నాడు. ఇంట్లోంచి బయటకొచ్చి 3 days నా ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉంటాడు. నువ్వు పంతుల దగ్గరికి వెళ్ళి మంచి టైం చూపించు. పెళ్లికి ఏర్పాట్లన్నీ చేసేయ్. అత్తయ్య, ఘోరం జరిగిపోతుంది అత్తయ్య. అన్యాయం జరిగిపోతుంది. అవంతి, ఏమైందమ్మా? నా జీవితం అన్యాయం అయిపోతుంది అత్తయ్య. అయ్యో, ఏమైంది అవంతి? చెప్పు. నువ్వు వెంటనే బయలుదేరి రా అత్తయ్య. అసలు ఏమైందో చెప్పవంతి.